హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. అండ్ దిస్ ఈజ్ యువర్ వినయ్ కుమార్ and welcome back to brand new video. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the black. Sleepless nights and headache stack. Restlessness. నేనైతే ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కుకింగ్ అంటే ఇదొక చికెన్ కర్రీ అండ్ రాగి ముద్దే. సో రాగి ముద్దే అంటారు, రాగి సంగటి అని కూడా అంటారు లోకల్లో. విలేజ్లో అయితే రాగి సంగటి అని అంటారు మా సైడ్. ఇప్పుడైతే ఇవి రెండు మనం చేసుకొని తిందాం. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మన చికెన్ కర్రీకి ముందుగా కావాల్సిన పదార్థాలకు వస్తే ముందుగా కావాల్సింది చికెన్ కావాలి. ముందుగా చికెన్ అయితే తీసుకొచ్చేసా. ఇప్పుడు అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి. టుడే మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఇది ఒక 1 kg చికెన్. అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇది మనకి గ్రేవీ కదా, అంటే మనం ముద్దకు కదా గ్రేవీ ఎక్కువ కావాలని ఆనియన్ ఒకటి, టమోటా ఒకటి, అండ్ కొద్దిగా పుదీనా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది. అండ్ ఇక్కడ ఆనియన్, ఇది ఫ్రై చేయడానికి మనకి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. అండ్ ఇది ఒక టమోటో. సో నేను అయితే గ్రీన్ చిల్లీ యూస్ చేయడం లేదు, ఎందుకంటే నేను చిల్లీ పౌడర్ అయితే యూస్ చేస్తాను. అండ్ ఇది మన చికెన్ మసాలా కొద్దిగా. ఈరోజు మన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే. ఇప్పుడైతే వీటిని కుక్ చేసేద్దాం. చికెన్ అయితే ఎలా చేస్తున్నానంటే, ఫస్ట్ చికెన్ కొద్దిగా కుక్కర్లో బాయిల్ చేసుకొని తర్వాత దాన్ని ఫ్రై చేసి అలా సాంబార్లకు చేద్దాం అనుకుంటున్నా. మనం ఒకేసారి ఫ్రై చేసి మసాలా పెట్టేసి చికెన్ వేసేసి వాటర్ వేస్తామంటే గ్రేవీలోకి టేస్ట్ అంతే రాదు. ఇప్పుడు నేనైతే జస్ట్ చికెన్ పెట్టి కొద్దిగా లవంగం అండ్ ఆయిల్ అండ్ వాటర్ వేసి కుక్కర్లో అయితే బాయిల్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా బాయిల్ చేస్తే ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్ అయితే ఆ వాటర్లోకి వచ్చి సో సాంబార్ ఇంకా కొద్దిగా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అండ్ ఇలాగే మనము లవంగం అండ్ కొద్దిగా మిరియాలు, కొద్దిగా చెక్క వేసి ఫ్రై చేసి, అలాగే ఆనియన్ వేసేసి లైట్ కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ తర్వాత మనం ఫ్రైలో వేస్తాం కాబట్టి. ఇప్పుడు జస్ట్ అంటే ఫ్లేవర్ కోసం గ్రేవీలోకి జస్ట్ కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాం. ఇది కల్లుప్పు వేసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా మిక్స్ అయితే చేసాం. ఇది ఇది అంటే జస్ట్ ఒక 4 minutes అంతే. జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసినట్టు పెట్టి తర్వాత మనం వాటర్ పోసేసి విజిల్స్ పెట్టేయడం అంతే. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా. మనకి చికెన్లో కూడా వాటర్ అయితే వస్తుంది, మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుందాము. 3 విజిల్స్లో చికెన్ అయితే నీట్గా బాయిల్ అయిపోతుంది. అయితే 3 విజిల్స్ అయితే అయిపోయాయి. ఓపెన్ చేస్తున్నాయి. 3 విజిల్స్ అయిపోయి చికెన్ అయితే సో 90% అయితే బాయిల్ అయిపోయింది. చాలా నీట్గా బాయిల్ అయ్యింది చికెన్. మనం చికెన్ బాయిల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి చికెన్ కర్రీ తెలుసు కదా, ఫ్రై చేయడమే. కుమ్మేద్దాం, పదండి చూద్దాం. ఇప్పుడైతే ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ వేసి అయిపోయింది. ఆనియన్స్ వేస్తున్నాము. సో ఆనియన్స్ వేసి నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే నీట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ అయితే స్మెల్ అయితే వెళ్ళిపోయింది, నీట్గా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా అయితే వేసుకున్నాం దీంట్లో. టమాటా వేసి కొంచెం టమాటా బాయిల్ అయ్యే వరకు మిక్స్ చేయాలి నీట్గా. టమాటా అయితే నీట్గా బాయిల్ అయిపోయింది.
ఇప్పుడు మనము ఇది టమాటో అండ్ ఆనియన్ పుదీనా పెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా, అది అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇది కూడా ఇది ఇంట్లో పచ్చి స్మెల్ అయితే ఉంటుంది, ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇది కూడా ఫ్లేవర్ అయితే స్మెల్ అయితే వస్తుంది, ఫ్లేవర్ఫుల్ స్మెల్. ఇదైతే నీట్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాం. ఇదైతే నార్మల్ కారం కాదు, ఇది మసాలా కారం. ఇది కారం ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. చికెన్ ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మనం ముద్దకు కదా చేస్తున్నాము, స్పైసీ ఉంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాము. ఇది ఆప్షనల్, మీకు అవసరమైతే మాత్రం వేసుకుంటాం, లేకుంటే లేదు. మసాలా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ మాత్రం వేసుకుందాము. వాటర్ అయితే వేసుకోకూడదు, కుక్కర్లో బాయిల్ చేసినాం కదా, అది చికెన్ పీసెస్ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ అయితే వేసుకున్నాం. చికెన్ మాత్రమే మనం ఫ్రై చేసుకున్నామంటే ఆ మసాలా కొద్దిగా పీసెస్కి అయితే పడుతుంది. సో తర్వాత మనం ఆ వాటర్ ఉన్నాయి కదా, బాయిల్ చేసిన వాటర్, అవి పెట్టుకున్నామంటే సాంబార్ అయితే సక్కత్తుగా రెడీ అయిపోతుంది. వాటర్ తర్వాత వేసుకున్నామంటే బాయిల్డ్ వాటర్ సాంబార్లోకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు అండ్ ఆల్సో మనకి ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ అయితే ఆల్రెడీ ఆ వాటర్లోకి వచ్చి ఉంటాయి ఆల్రెడీ. వాటర్ అయితే వేస్తామన్నమాట. చూసారా, అసలు మనం ఎక్స్ట్రా ఇప్పుడు ఏం వాటర్ అయిన అవసరం లేదు. కావాలంటే గ్రేవీ తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం వేసుకోవచ్చు వాటర్ మీరు, మనకి అవసరం లేదు. ఇప్పుడు ఆ వాటర్ సరిపోయినాయి. ఇవి ఇంకా ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వాలి. ఇది అయిపోయిందంటే, బాయిల్ అయిపోయిందంటే మనకి సాంబార్ రెడీ అయిపోయినట్టే. చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, కొత్త లాడుతుంది సాంబార్ అయితే. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా ముద్దని రెడీ చేసుకుందాం. ముద్దకు కావాల్సిన ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ముద్దకైతే మనము ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. గ్లాస్ రైస్ అండ్ మనం దీనికి గ్లాసెస్ వాటర్ అయితే వేసి బాయిల్ చేయాలి. నీట్గా మెత్తగా బాయిల్ అయిపోవాలి. తర్వాత మనం కొంచెం రాగి పిండి, అంటే 70% రైస్, ఒక 30% అట్లా పిండి, రాగి పిండి వేసుకొని ముద్ద చేసుకోవాల్సి వస్తుంది మనం. సో ఇదైతే మనం ఇప్పుడు నీట్గా వాష్ చేసి 4 గ్లాస్ వాటర్ పెట్టేసి బాయిల్ చేసేద్దాం. రైస్ అయితే బాయిలింగ్ పెట్టేసా. సో పిండి పెట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. మన రైస్ అయితే బాయిల్ అయిపోయింది ముద్దకి, ఇది రాగి ముద్దకి. సో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతాయి. మీకు వాటర్ ఎక్కువ ఉన్నాయనిపిస్తే ఇక్కడ మనం కొద్దిగా వాటర్ తీసేసి పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం దీనికి కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇప్పుడు రాగి పిండి అయితే కలుపుకుందాం. సరే, ఎంత కావాలో అంత వేసుకోవాలంటే, జస్ట్ మనకి 30% రాగిపిండి అయితే అవసరమవుతుంది. ఇప్పుడు ఇలాగే దీన్ని ఒక 5 minutes వదిలేసామంటే నీట్గా బాయిల్ అవుతుంది ఇది. తర్వాత దీన్ని ఒక కట్టి తీసుకొని, లేకపోతే ఒక స్టిక్ లాగా వస్తుంది, ఒక రాడు, నీట్గా కలుపుకోవాలి దాన్ని. ముద్ద అయితే రెడీ అయిపోయింది. నీట్గా మిక్స్ చేసాము. దీనైతే ఇప్పుడు బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ముద్ద చేయడానికైతే మనం ఈ వెపన్ అయితే తీసుకున్నాం. రీసెంట్గానే పర్చేజ్ చేసాం ఈ వెపన్. దీంతో అయితే ముద్ద చేయొచ్చు ఈజీగా. ముద్ద అయితే ఇలా రెడీ అయింది. ముందుగా దీనికి మనం నెయ్యి అయితే పెట్టుకోవాలి, కొంచెం కింద అతుక్కోగానే ఉంటుంది. అదైతే ఇప్పుడు ఇలా ముద్ద అయితే రెడీ అయింది. ఇంకైతే టేస్ట్ చేసేద్దాం పదండి. మన చికెన్ సాంబారు అండ్ మన ముద్ద రెడీ అయిపోయింది. చూసారా, ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. మనం కొత్తలు ఆడుతున్న సాంబార్ని టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సో ముద్ద ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే తినేలా, చల్లగా అయిపోతే టేస్ట్ అయితే పోతుంది. సో టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. కొత్తలు ఆడిచ్చేసిన సాంబార్ని. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. త్వరలో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సో తినేయాల, వేడిగా ఉంటేనే తినడానికి అవుతుంది, లేకపోతే ఆరిపోతే తినలేదు. మళ్ళీ కలుద్దాం, కొత్త ఆడిచ్చేద్దాం ఇంకో వీడియోని. బాయ్ ఫ్రెండ్స్.